ఓలే దేవసేన ఏట్రా ఎన్ని రోజులు ఈ పాత చీరతో ఉంటావు? పద పండగ బట్టలు కొంటాను. నీ డబ్బులే ఇప్పుడే చెప్తాను. నా దగ్గర డబ్బులు ఎట్లేవు. పెన్షన్ డబ్బులన్నీ ఏడ్ చేసావే? నా కొడుకు వస్తాడు కట్టప్ప. నీ కొడుకు ఎప్పుడో తమన్నాతో పచ్చబొట్టు వేసినాడు, డ్యూయెట్లు వేసుకుంటాడు, ఒంటి మీద డిజైన్లు వేస్తాడు, బ్లౌజులు ఇప్పుతాడు. ఎంతమంది తమన్నాలు ఉన్నా సరే వాడు నా దగ్గరికి నీ వస్తాడు. ముఖం వస్తాడు, వస్తాడని నీ బ్యూటీని మొత్తం నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నేనంటే నీకేంటి ప్రూవ్ చేసుకుంటా. ఓలమ్మా, ఓలమ్మ నాయనా. తిన్నగా నడ్డం కూడా నడలేకపోతున్నావు, నీకెందుకు ఇవన్నీ? ఏటు దాని ముఖము, అందుకే తిని బాహుబలి వదిలేండు. కొంగోలేక పొల్లలు ఏరుకుంటా అవన్నీ జల్లేస్తారా? అగరబత్తులు అమ్ముకున్నాడా? పొల్లలు నేను ఎందుకు ఏరుతాను అనుకున్నా? వంట వండడానికి పొయ్యి పేరుస్తాను. నా కొడుకు వచ్చినప్పుడు చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, పీతల కర్రీ, రొయ్యల పులుసు అన్ని వండుకొని తింటాను. వావ్. నెక్స్ట్ వచ్చేసి పెద్ద డేకిసా తెచ్చేసి పొయ్యి మీద ఎట్టేసి ఓ పక్క చికెన్, ఓ పక్క ఒకవైపు రొయ్యల కూర, ఓవైపు పీతల కూర. ఆ కూర ఉడుకుతుంటే ఆ వాసన